హలో అండి. నేనండి మీ అనితారెడ్డిని ఫ్రమ్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. సో ఈరోజు ఏం చూస్తున్నామంటే మనం కాంతావర్క్ కాటన్ శారీస్ అండ్ ఇంకా కొన్ని హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఎంబ్రాయిడరీ డిజైన్స్లో అండి. ఈరోజు అన్ని చీరలన్నీ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్స్లో చూస్తున్నాం. మంచి చీరలు ఉన్నాయి, చూద్దాం ఏమేమి ఉన్నాయి. చూసే ముందు ఇక్కడ ఇదొకటి కాటన్ కోటా డ్రెస్ లైనింగ్తో ఉందండి. లైనింగ్ ప్లస్ మిర్రర్ వర్క్ ఉంది. ఇది దుపట్టాకు కూడా ఆల్ 4 సైడ్స్లో జరీ బార్డర్ వచ్చింది అండ్ ప్యూర్ కాటన్ కోట దుపట్టా. మంచి బ్రౌన్కి రెడ్ కలర్ బార్డర్, రెడ్ కలర్ యోక్ వచ్చింది. మనకు లైనింగ్ కూడా డ్రెస్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో లైనింగ్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుందండి. ఇది ప్రింటింగ్ ఇలా వచ్చింది మనకి. ఇలా స్ట్రైప్స్ మధ్యలో ఇలా బ్రాడ్ లైన్ వచ్చేసి మళ్ళీ బూటా ప్రింట్ వచ్చింది అనమాట. ఇలాగా ఒక్కసారి ఇలా వచ్చింది. బ్రౌన్ అండ్ మెరూన్తో ప్రింట్. ఇది రెడ్కి ఇలా యోక్ వచ్చింది. దుపట్టా 2.5 మీటర్స్ టాప్, 2.5 మీటర్స్ దుపట్టా అండ్ 2 మీటర్స్ కాటన్ బాటమ్. మిర్రర్స్ ప్లస్ లైనింగ్. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. హోమ్ వాష్ డ్రెస్ ఇది 1950 ప్లస్ షిప్పింగ్ అండి. సో చూద్దాం చీరలు ఏమేమి ఉన్నాయో. ఇవన్నీ మంచి హ్యాండ్లూమ్ కాటన్స్ అండి. లైట్ వెయిట్ శారీస్. బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి. వీటికి ఇలా సింపుల్గా కాంతా వర్క్ వచ్చింది. సింగిల్ ఇలా డబుల్ షేడ్లో చీరలు మనకి ఇలా కాంతా వర్క్ బార్డర్స్ బూటాలు వచ్చినాయి. వీటికి మేము ఇలా కలంకారీ బ్లౌజెస్ ఇచ్చాము. ఇది ఈ చీరలో బ్లౌజ్ ఏం లేదు మనకు. ఈ శారీస్ వచ్చేసి 5.5 మీటర్స్ లెంత్ ఉన్నాయండి. హైట్ వచ్చేసి 46 ఇంచెస్ హైట్ ఉంది. ఇది బ్లౌజ్. ఇలా కలంకారీ బ్లౌజ్ వచ్చింది. చీర సింపుల్గా బార్డర్ బూటాలతో వర్క్ ఉంది. పళ్ళు చీర మంచి లైట్ వెయిట్ శారీస్ అండి. ప్యూర్ కాటన్ లైట్ వెయిట్. శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు ఒకవేళ బ్లౌజ్ వద్దనుకుంటే 1650 ప్లస్ షిప్పింగ్. మంచి లైట్ గ్రే కలర్ అండి, గచ్చకాయ గ్రే కలర్లో చీర. ఈ పళ్ళు ఇలా బంచెస్ వచ్చింది. ఫస్ట్లో పళ్ళు దగ్గర చిన్న బూటా వచ్చింది. ఇది 2 మీటర్స్ వరకు మనకి ఇలా క్లోజ్గా వచ్చినాయి బూటాలు. తర్వాత నుంచి ఇలా కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. చీర మంచి కలర్ ఉంది. దీనికి బ్లౌజ్ ఇది పేరప్ చేసాం. ఇలా ఉంటుంది బ్లౌజ్ చీర. బ్లౌజ్ అండ్ శారీ ఇలా ఉంటుందండి. బ్రౌన్ కలర్ చీర చాలా బాగుందండి. చీర మంచి లైట్ కలర్. ఇది బ్లౌజ్. పళ్ళు. శారీస్ అన్నీ డబుల్ షేడ్లో ఉన్నాయి. మనకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే వీటికి పైపింగ్ లాగా ఈ పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్ కానీ బ్లాక్ ఫ్యాబ్రిక్తో కానీ పైపింగ్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటాయి చీరలు. బ్లౌజ్ ఎల్లో కలర్కి ఎంత బాగుందో ఇది కలర్. ఇది బ్లౌజ్ చీర. పళ్ళు. ఈ చీరలో బ్లౌజ్ ఉంది. ఇలా బార్డర్స్ వచ్చింది చూడండి. ఈ చీరలో బ్లౌజ్ ఉంది. ఇది 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ బ్లౌజ్తో
1650 ప్లస్ షిప్పింగ్. ఈ బ్లౌజ్ కావాలనుకుంటే 1850 ప్లస్ షిప్పింగ్ అండి. నేను ఈ బ్లౌజ్ పేరప్ చేశాను ఈ చీరకి. మంచి ఎల్లో కలర్ అండి. ఇది ఈ బ్లౌజ్తో 1850 ప్లస్ షిప్పింగ్ అండి. బాగుంది బ్లౌజ్, దీనికి మంచి పేరప్ అయింది. బ్లూ కలర్, మంచి బ్లూ, మంచి లైట్ మజంతా పింక్ అండి. దీనికి కూడా బ్లౌజ్ ఉంది ఇందులో. ఇక్కడ స్లీవ్స్కి బార్డర్స్ వచ్చినాయి చూడండి. పళ్ళు ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. నేను పేరప్ చేసిన బ్లౌజ్ ఇది. ఒకవేళ ఈ బ్లౌజ్ కావాలంటే 1850 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో డబుల్ షేడ్లో ఉంది చీర. ఇందులో బార్డర్ వచ్చింది పైన కింద. ఇది బ్లౌజ్, మంచి వైట్కి పళ్ళు, బ్లౌజ్. చీర వీటికి బార్డర్స్ వచ్చినాయి పైన కింద. $1850 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి బ్రౌన్ కలర్ చీర, బ్రౌన్ కూడా కాదు, గంధం కలర్ లాగుంది. చాలా బాగుందండి చీర కలర్. ఇది బ్లౌజ్. చీర 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ కాంతా వర్క్. ఇది మళ్ళీ డిఫరెంట్ కాటన్ దానికన్నా. ఇది వచ్చేసి పైపింగ్ వచ్చింది చీరకి. ఇలా వర్క్ వచ్చిందండి పళ్ళు, ఇలా ఫిష్ వర్క్. ఎంత బాగుంది చూడండి, కాంతా వర్క్ ఫిష్ వర్క్ కలిపి వచ్చింది. ఇది ఇలా బూటా వచ్చింది మధ్యలో. బార్డర్ వచ్చింది, ఇలా బార్డర్. మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది. ఇది బ్లౌజ్. చీర 3600 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది చీర. ఆఫ్ వైట్ చీరకి ఎంత బాగుందో. ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి వైట్ థ్రెడ్ గ్రే కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. బ్లౌజ్ 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఒక టిష్యూ లినెన్ శారీ ఉందండి. ఇది ఒకటే చీర ఉంది. దీనిపైన ఇలా మనకు రోజ్ స్టిచ్, బటన్ స్టిచ్ ఇలా వచ్చింది చూడండి. ఈ బూటాలు వచ్చినాయి చీరకంతా. ఇది పళ్ళు. టిష్యూ లినెన్ చీర, మనకు ఎక్కువ మెరుపు లేకుండా బాగుందండి, క్లాస్ ఉంది చీర కలర్. దీనికి రెడ్ కలర్ పట్టీ వచ్చింది పైన కింద. ఇలా చిన్న చిన్న బూటాలు వచ్చినాయి మనకి. బూటాలన్నీ ఇలా డైమండ్ షేప్లో బూటాలు ఎంబ్రాయిడరీ చేస్తున్నాయి చీరకి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉందండి. బ్లౌజ్ ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉంది. బ్లౌజ్ షేడ్ మనకు చీర షేడ్ కన్నా కొంచెం డార్క్ షేడ్ ఉంది. ఈ స్లీవ్స్
ఇది బ్యాక్. ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇవన్నీ కూడా బటన్ స్టిచ్, రోజ్ స్టిచ్తోనే చూడండి. ఈ శారీ వచ్చేసి 4800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 4800 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి రెడ్ కలర్ చీర అండి, హ్యాండ్లూమ్ చీర. దీనికి ఇలా బార్డర్స్ వచ్చినాయి చూడండి. ఈ బార్డర్స్ ఇవి నేతలోనే ఉన్నాయి బార్డర్స్. ఇదంతా వచ్చేసి కాంతా వర్క్. చీరంతా ఇది నేత కాదు, ఇదంతా కాంతా వర్కే, చేత్తో కుట్టిందనమాట ఇదంతా. మళ్ళీ ఈ లైన్స్ వచ్చేసి చీరలోనే నేతలో ఉన్నాయి. ఈ లైన్స్ నేతలో ఉన్నాయి. ఈ లైన్స్ చీరంతా, ఈ చెక్స్ అంతా వచ్చేసి బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ థ్రెడ్స్తో కుట్టాం కదా, ఎల్లో కలర్. ఇవన్నీ కూడా చేత్తో కుట్టింది కాంతా వర్క్. మంచి రెడ్ కలర్ చీర అండి, బ్రైట్ రెడ్ కలర్ చీర ఇది. మంచి కలర్ చీర ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళుకి ఇలా టాజిల్స్ ఉన్నాయి. బ్లౌజ్ చీరంతా మనకి ఇలా చెక్స్లో ఎంబ్రాయిడరీ వేసింది. బ్లౌజ్కి వచ్చేసి ఇలా హారిజాంటల్ లైన్స్లో ఎంబ్రాయిడరీ ఉందండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా లైన్స్లో ఎంబ్రాయిడరీ ఉంది. ఈ చీర వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. మంచి డార్క్ బ్లూ కలర్ చీర. మంచి కలర్ ఉంది. పళ్ళుకి ఇలా టాజిల్స్ ఉన్నాయి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది కూడా అంతా కాంతా వర్క్ ఎంబ్రాయిడరీ. రెడ్ చీర ఒక కలర్, బ్లూ చీర ఒక కలర్. ఈ 2 కలర్స్ ఉన్నాయి మనకి ఇందులో. 2250 ప్లస్ షిప్పింగ్. మంచి కలర్స్ ఉన్నాయి రెండు కూడా, రెడ్ అండ్ బ్లూ. ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్. ఇందులో బ్లౌజ్ లేదు, ఈ చీరకు బ్లౌజ్ లేదు. ఇది ఇలా మొత్తం కాంతా వర్క్ ప్లస్ మధ్యలో ఫ్లవర్స్, కొంచెం ఫిష్ వర్క్ వచ్చింది. మనకు 2.5 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. పళ్ళు నుంచి, ఇది పళ్ళు నుంచి ఇలా 2.5 మీటర్స్ వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మంచి గోధుమ కలర్ చీరకి మెరూన్ కలర్ బార్డర్, మెరూన్ కలర్లో ఎంబ్రాయిడరీ. అవుట్లైన్ ఇచ్చేసి మనకు మధ్యలో ఫ్లవర్ షేప్లో వేశారు. స్ట్రైప్స్ కింద వర్క్ చేసి చాలా బాగుంది. నిలువు లైన్స్, అందులో ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా నీ లెంత్ కంటే కొంచెం తక్కువ ఇలా వచ్చింది వర్క్. ఈ శారీ వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి బ్లౌజ్ లేదు. 3600 ప్లస్ షిప్పింగ్. ఇది వైట్ అండ్ రెడ్, మన ఆఫ్ వైట్ రెడ్ కలర్. ఇది బ్లౌజ్. అన్ని గ్రేప్ లీవ్స్తో ఎంబ్రాయిడరీ ఉంది చీర. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే థిక్ కాటన్ అండి, రుబీ మెటీరియల్ కాదు ఇది. ఇది పళ్ళు నుంచి మనకు హాఫ్ శారీ ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది. హాఫ్ నుంచి మనకి ఇలా ప్లీట్స్ ఇలా తగ్గింది. ఇది కింద ఇలా టెంపుల్స్ బార్డర్ వచ్చింది. ఇది వీవింగ్ బార్డర్, థ్రెడ్తో వీవింగ్ బార్డర్. హాఫ్ శారీ ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. హాఫ్ మనకి ఇలా పైన హాఫ్ వైట్, కింద ఎంబ్రాయిడరీ వచ్చింది. గ్రేప్ లీవ్స్తో వర్క్ ఉంది, గ్రేప్ లీవ్స్ డిజైన్లో వర్క్ ఉంది. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఆఫ్ వైట్ చీర. ఇలా చీర అంతా జరీ చెక్స్ ఉంది. ఇక్కడ జరీ చెక్స్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే పైపింగ్ ఉంది చీరకి, బ్లాక్ కలర్తో పైపింగ్ ఉంది.
ఇది బ్లౌజ్. ఇవి రూబీ మెటీరియల్స్ కావు, థిక్ కాటన్ మెటీరియల్. చీర ఇది కూడా మనకు హాఫ్ శారీ వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇలాగా ఇలా ఉంటుంది మనకు పళ్ళు దగ్గర. బ్లౌజ్ హాఫ్ శారీ ఇలా మనకొక ఇంతవరకు నీళ్ళు లెంత్ కన్నా కొంచెం కిందికి ఎంబ్రాయిడరీ వేసింది. పైన అంతా మనకి ఇలా చెక్స్లో ప్లెయిన్ చీర ఉంది. ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ చీర అండి. ఇలా జరీ చెక్స్ వచ్చింది చీర అంతా ఇలా బార్డర్, ఇదంతా చేత్తో మగ్గం వర్క్తో ఎంబ్రాయిడరీ అండి. మిర్రర్ వర్క్ ఇదంతా కూడా పూసలు మోతీ వర్క్ వచ్చింది. ప్లస్ ఇదంతా మగ్గం వర్క్, ఫుల్ చీర బార్డర్ అంతా మగ్గం వర్క్తో ఉంది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. స్లీవ్స్కి ఇది చీర. మిర్రర్ వర్క్, మోతీ వర్క్ ఇలా వచ్చింది చీర అంతా. మంచి సీ గ్రీన్ కలర్లో, లైట్ సీ గ్రీన్ కలర్లో చీర. దానిపైన ఇలా వైట్ థ్రెడ్, మోతీ, మిర్రర్స్. చాలా బాగుంది. ఈవినింగ్స్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి చీర. ఇది కూడా పింక్ కలర్ చీర. ఎంత బాగుంది. జరీ చెక్స్ వచ్చింది చీరకి. ఇదంతా కట్ వర్క్ వచ్చిందండి. ఇది కూడా అంతా మగ్గం మీద వేసిందే. కట్ వర్క్ వచ్చేసి ఇలా మిర్రర్స్ వచ్చినాయి చీర అంతా బార్డర్లో. ఇది బ్లౌజ్. స్లీవ్స్కి వస్తుంది. ఇది బ్లౌజ్. బార్డర్ అంతా కట్ వర్క్లో ఉంది. ఇది పళ్ళు. ఇదంతా కట్ వర్క్. బార్డర్లో అంతా కట్ వర్క్ వచ్చి మిర్రర్స్ వచ్చినాయి. మంచి లైట్ పింక్, బాగుంది పింక్ కలర్. చీరంతా మళ్ళీ బూటాలు వచ్చినాయి చూడండి. ఇది బ్లౌజ్. డిఫరెంట్ ఉండాలి చీరలు అనుకుంటే చాలా బాగున్నాయి ఇవి. 4200 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది ఇది. మనం ఈ బార్డర్ కొన్ని రోజులు ఈ చీర ఇలా వాడుకొని కూడా బార్డర్ తీసి వేరే శారీస్కి వేసుకోవచ్చు అండి. అంత బాగుంది. ఇది వచ్చేసి లంబానీ వర్క్ అంటారు. ఎంత బాగుంది చూడండి. మొత్తం పళ్ళు. ఇది పర్పుల్ కలర్ చెక్స్ చీర. ఇది బ్లౌజ్. స్లీవ్స్కి వస్తుంది. రెడ్ బ్లౌజ్. బార్డర్స్ ఇలా బంచెస్ కింద వచ్చింది వర్క్. ఇది బూటా. చీరంతా బూటా వచ్చింది. మనకు ప్లీట్స్లో సగం వరకు వచ్చింది వర్క్. ఇది బ్లౌజ్. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఎంత బాగుంది. క్రీమ్ కలర్ చీర. ఇది కూడా లంబానీ వర్క్ అంటారు. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలా కట్ వర్క్తో ఉందండి. యాక్చువల్ బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది, సో ఇది మళ్ళీ చేపించాం. ఇది పళ్ళు. రెడ్ పట్టీ వచ్చింది దీనికి చీరకి. రెడ్ పట్టీ కుట్టింది. ఇలా అంతా వర్క్ వచ్చింది చూడండి. ఇది బార్డర్ ఇలా స్ట్రైప్స్ కింద. ఇందులో చమ్కీ కూడా వచ్చింది. ఇలా వర్క్ వచ్చింది, బటన్ హోల్ స్టిచ్. ఇది చీరంతా ఇలా బూటాలు వచ్చింది. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వైట్ పైన పింక్ కలర్ చెక్స్, రెడ్ కలర్తో డార్క్ రాణి పింక్ కలర్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది పట్టీ వచ్చిందండి. పింక్ కలర్ ఫ్యాబ్రిక్తో పట్టీ వచ్చింది.
అండ్ మనకి ఈ పింక్తో మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ కలర్. పింక్ చెక్స్ ఉన్నాయి కదా, ఆ పింక్ చెక్స్తో బ్లౌజ్ కలర్ మ్యాచ్ అవుతుంది. ఇది వర్క్ వచ్చింది బ్లౌజ్కి, స్లీవ్స్కి. ఇది చీర. ఇది 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదంతా కచ్ వర్క్. మనం వాడుకున్నన్ని రోజులు వాడుకొని వేరే చీరకి వేసుకోవచ్చు. అంత బాగున్నాయి చీరలు, బార్డర్స్ అన్నీ కూడా రీసైక్లింగ్ అనమాట. రెడ్ కలర్ చీర అండి. దీనికి ఇలా ఎల్లో కలర్తో పట్టి కుట్టింది. ఇది కచ్ వర్క్ ఇలా వచ్చింది. 2 కలర్ థ్రెడ్స్ తీసుకొని కచ్ వర్క్ కుట్టారు. మిర్రర్స్ వచ్చినాయి. మస్టర్డ్ ఎల్లో, లెమన్ ఎల్లోలో డార్క్ షేడ్ అనమాట. లైట్ అండ్ డార్క్ షేడ్స్లో వర్క్ వచ్చింది. చాలా బాగుంది. బార్డర్ కూడా మనకి కింద బ్లౌజ్ కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఇది కాటన్, మంగళగిరి కాటన్ బ్లౌజ్ ఇలా ఉంది. ఇదండి చీర అంతా బుటాలు వచ్చింది. ఇదంతా వైట్ స్టార్చ్ మార్కలు ఇవి. చీర ఇది బ్లౌజ్. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మంచి లైట్ బ్లూ కలర్ చీర. దీనికి బ్లౌజ్. ఇది బ్లౌజ్. పళ్ళు, చీర, బ్లౌజ్. 3800 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి కలర్, దానికి రెడ్ కలర్ బ్లౌజ్. ఎంత బాగున్నాయో చీరలన్నీ. ఈ శారీస్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ చీరలు డిఫరెంట్ కదా మనకు. ఆఫ్ వైట్కి రెడ్ కలర్ బార్డర్, దానిపైన అంతా ఇలా కచ్ వర్క్ వచ్చింది. మళ్ళీ కచ్ వర్క్ ప్యాచెస్ వేసింది. ఇది బ్లౌజ్. ఇది కూడా మనకు జరీ చెక్స్ ఉంది చీర అంతా. ఇది ఇలా బ్లౌజ్. 3900 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన శారీస్ అన్నీ కూడా. ఇవి ఫస్ట్ వాష్, డ్రై వాష్కి ఇవ్వండి చీరలు. తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేస్తే సరిపోతుందండి. మీకు నచ్చినవి మాకు వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాం. పేమెంట్ అయ్యాక మీకు పంపిస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. మన షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 ఎవ్రీడే ఉంటుందండి. సండే వచ్చేసి 2 to 6 PM ఉంటుంది. అండ్ మన వీడియోస్ కూడా ఎవ్రీడే రిలీజ్ అవుతాయి. వెనస్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ జేజీస్ వ్లాగ్స్లో రిలీజ్ అవుతాయి. మిగతా 6 days థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, ఆల్ దీస్ 6 days మన ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతాయండి. షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట్ నుంచి పంజాగుట్టకి వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. వసుంధర అపార్ట్మెంట్స్ నుంచి థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మీరు మెట్రోకి వచ్చిన మెట్రో ట్రైన్ కూడా స్టేషన్ దగ్గరే ఉంది. జస్ట్ 5 minutesలో మీరు నడుచుకుంటూ రావచ్చు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళైతే. అండ్ లోకల్ బస్ స్టాప్ కూడా దగ్గర. సో జస్ట్ 5 minutesలో మీరు నడుచుకుంటూ మా షాప్కి వస్తారు. ఓకే. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా మీకు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే లొకేషన్ కరెక్ట్గా చూపిస్తుంది. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఓకే అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.